దేవుడు అబ్రహామును వెలుపలకు తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుము, నీ సంతానం అలాగగునని చెప్పెను. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నిటికీ పేరులు పెట్టుచున్నాడు. భూమి మీద ప్రతి జీవరాశి పుట్టుక వెనుక స్త్రీ పురుషుల ప్రమేయం ఉంటుంది. ఇది మొక్కలలో కూడా జరుగుతుంది. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలాగు నీతిమంతుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతి కలవాడు కాదు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. ఆయన స్వాతి, మృగశీర్ష, కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాసులుగా చేసినవాడు. ఎవడు తెలుసుకొనలేని మహత్కార్యములు, లెక్కించలేని అద్భుత క్రియలు ఆయన చేయుచున్నాడు. కృతికా నక్షత్రమును నీవు బంధించగలవా? మృగశీర్షకు కట్లు విప్పగలవా? సప్తర్షి నక్షత్రములు వాటి ఉపనక్షత్రములు నీవు నడిపింపగలవా?